అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం గోరికొత్తపల్లి మండలం దామరంచపల్లి, విజయపల్లి, రాజక్కపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయా గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సభా వేదికల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన బాగుంటుందన్నారు. గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు. దామరంచపల్లిలో గ్రామ పంచాయతీ భవనం, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల 21 ఇండ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను లీస్టు తెప్పించుకొని పేదలందరికీ కూడా ఇండ్లు కట్టించే కార్యక్రమం మేము తీసుకుంటాం దశల వారీగా. ఇండ్లు రాని వారు తొందరపడద్దు. ఒకవేళ మేము ఇచ్చిన లిస్టులో ఎవరైనా ధనవంతులు ఇండ్లు ఉండి ఉంటే పేర్లు తీసేస్తాం, పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. ఇది కార్యకర్తలకు ఇచ్చేటువంటి ఇండ్లు కాదు. ఎండకెండి వానకు తడిసి ఊరి గుడిసెల్లో కిరాయికి ఉండి ఇండ్ల స్థలాలు ఏదైతే అవస్థపడి మరి కిరాయికి ఉంటున్నారో పేదలందరికీ ఇండ్లు ఇచ్చేటువంటి ఉద్దేశంతో ఈ 3500 ఇండ్లని ఇచ్చాం. 5 సార్లు దశల వారీగా వస్తాయి. ఇది మొదటి విడత ఇండ్లు. రెండవసారి కూడా మళ్ళా 3-4 నెలల్లో వస్తాయి. తప్పకుండా ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేపడతాం. పేదవాళ్ళందరూ కూడా మీరెవరు కూడా నిరుత్సాహపడకుండా ఈ దశల వారీగా మీకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా ఈ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా మేము ఇండ్లను కూడా ఇంకో 2000 ఇండ్లు ఈ నియోజకవర్గానికి కావాలని కోరడం జరిగింది. అవి కూడా తెచ్చి రాని వారికి కొంత మేరకు ఇస్తాం. మళ్ళీ 2వ దశ, 3వ దశ, 4వ దశ, 5వ దశలో ఇస్తాం. ఇండ్లు కట్టుకునే వారు బేస్మెంట్ కట్టగానే 1 లక్ష రూపాయలు, స్లాబ్ లెవెల్ వస్తే 2 లక్షలు, మరో 1 లక్ష, స్లాబ్ వేసుకుంటే మరో 2 లక్షలు, ప్లాస్టింగ్ చేసి డోర్స్ విండోర్స్ పెడితే మరి పూర్తి స్థాయిలో 5 లక్షలు మీకు బిల్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా బేస్మెంట్ కట్టలేని పరిస్థితి ఉంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం ఉంది. డిఆర్ కలెక్టర్ గారికి మీరు మహిళా సంఘాల నుంచి 1 లక్ష రూపాయలు అప్పుగా తీసుకొని మీ బిల్లు వచ్చిన తర్వాత అందులో జమ చేసుకొని మీ ఇల్లును పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వము ఇసుక కొరకు ఫ్రీగా మీకు ఇవ్వమని ఆదేశాలు ఉన్నది. మోరంచ సలివాగు మానేరెంబడి కానీ ఎక్కడ ఇసుక ఉన్నా ఒక ట్రాక్టర్ నంబర్లు మరి ఎంఆర్ఓకో ఎంపీడీఓకో ఇచ్చి ఆ ట్రాక్టర్లు మీకు పోసే విధంగా ఒక ఇంటికి 8 ట్రిప్పుల చొప్పున పోసుకొని చేయాలని కోరుతున్నాం.